ఆ గవర్నమెంట్ కూడా దాన్ని ఫలానా ఇంత భూమి పోదు అని నికరంగా చెప్పట్లేదు. కానీ ఈ 6 నెలల 5 నెలల మట్టి భూసేకరణ మొదలుపెట్టిన కాడి నుంచి మేము చాలా ఇబ్బంది పడుతున్నాము. ఒకరోజు నిద్ర కూడా పట్టదు. రైతులకి ఏమి తెలియజేయకుండా రైతులను ఒక పిచ్చివాళ్ళ కింద కట్టి ఈ రకంగా భూములు చంద్రబాబు నాయుడు హైదరాబాదు పిచ్చలో పడి ఇక్కడ ఔటర్ రింగ్ రోడ్ అన్నాడు. 50 ఏళ్ల కింద దృష్టిలో పెట్టుకొని ఇప్పుడే మీరు ఈ రకంగా 5 జిల్లాల రైతుల్ని 10,000 మంది రైతుల్ని భయాందోళనకు గురి చేసేటట్టు సర్వేయర్లు కానీ లేకపోతే విఆర్ఓలు కానీ ఒక్కళ్ళు కూడా మాకు గ్రామ సభలు అనేది నిర్వహించాలి. కనీసం మేము ఫోన్ చేసి అడుగుతున్నా కూడా అసలు మీకు ఎలా తెలిసి ఇన్ఫర్మేషను మీకు తెలిస్తే మాకు పాస్ చేయండి అని రివర్స్లో మమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు. తెనాలి తాలూకా గుంటూరు జిల్లా గుడివాడ గ్రామము. ఈ ఓఆర్ఆర్ గురించి కొంచెం టెన్షన్ పడుతున్నాము. 6 ఎకరాల పొలం మాది లిస్టులో ఉంది. ఆ గవర్నమెంట్ కూడా దాన్ని ఫలానా ఇంత భూమి పోదు అని నికరంగా చెప్పట్లేదు. కానీ ఈ 6 నెలల 5 నెలల మట్టి భూసేకరణ మొదలుపెట్టిన కాడి నుంచి మేము చాలా ఇబ్బంది పడుతున్నాము. ఒకరోజు నిద్ర కూడా పట్టదు. గవర్నమెంట్ సమాధానం సరిగ్గా చెప్పట్లేదు. కలెక్టర్లు కానీ భూమి ఇంత పోద్ది మీ అని వాళ్ళు కరెక్ట్గా మాకు చెప్పట్లేదు. కానీ చాలా ఇబ్బంది పడుతున్నాం. రైతులు నేనే కాదు, చిన్న సన్నకారులు చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఆ ఇబ్బంది లేకుండా ఆ నోటిఫికేషన్లో పలానా రైతు ఎంత పోద్ది, నీ 6 ఎకరాలు కాదు నీ భూమిలో ఎంత పోద్దని మాకు క్లారిటీ ముందు అర్జెంటుగా ఇస్తే కానీ మేము కొంతవరకు మేము బాధలను తప్పుకుంటాము, ఫ్రీ అవుతాము. లేకపోతే మా జీవితాలు వెనకబడిపోతాయి, మా ఆరోగ్యం కూడా క్షీణించిపోద్ది. అందుకని గవర్నమెంట్ వాళ్ళు మేము చెప్పేది ఏంటంటే తొందరగా ఆ భూమిని సర్వే చేసి పలానా రమేష్ గారిది ఎంత పోద్ది, కోటేశ్వరరావు గారిది ఎంత పోద్ది అని చెప్తే కొంత మనశ్శాంతి ఉంటుందని మేము కోరుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారికి చెబుతున్నాం. నేను ఒక తెలుగుదేశం కార్యకర్తనే, గుడివాడ గ్రామంలో నేను తెలుగుదేశం కార్యకర్తనే, కరుడుగట్టిన కార్యకర్తనే. కానీ మాకు కూడా దానికి తగ్గట్టుగా న్యాయం చేయట్లా. ఎందుకు రైతులు అధికారులు చెప్పట్లా. రెండోది టెన్షన్ పడుతున్నాం. ఆ రాజధానిలో రామారావు గారిని మేము చూసాం కళ్ళారా, అలా చచ్చిపోతామని కూడా భయంగా ఉంది మాకు. ఆ టెన్షన్లో ఏంటంటే మన భూమి ఇంత పోతుందని ఆ టెన్షన్లో మనం కూడా ఏదన్నా మనం చెప్పలేం కదా, ఆ డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నాం. అది కాకుండా మా భూమిని ఇంత పోద్ది, నా గురించే కాదు గుడివాడ గ్రామంలో అందరి గురించి చెబుతున్నా. వాళ్ళకి ఇంత క్లారిటీ ఇవ్వండి, మంది ముందు అర్జెంట్గా క్లారిటీ ఇవ్వమని అడుగుతున్నాం. ఆ భూమిని గురించి క్లారిటీ ఇవ్వండి. ఎప్పుడు ఇస్తారు అది కూడా మాకు తెలియట్లా. కాకపోతే భూమి తీసుకుంటామన్నా గుడివాడ వచ్చి గ్రామ సభలు పెట్టలే ఇంతవరకు. పలానా రైతు ఇంత పోతుందని చెప్పట్లా. ఏమి చెప్పకుండా మేము ఎలా రైతుకి అనేది చెప్పాలి కదా. ఏమీ లేదు, గ్రామ సభలు పెట్టలా. కలెక్టర్ గారి దగ్గరికి పోతే సమాధానంగా సరిగ్గా చెప్పట్లా. అదేమంటే 250 కిలోమీటర్లు ఎందుకు, 250 మీటర్లు ఎందుకంటే ఇంత భూమిని తీసుకుంటున్నారంటే కాదు 140 చెబుతున్నారు. కొంతమంది కృష్ణా జిల్లా కలెక్టర్లను 250 చెబుతున్నారు. అసలు క్లారిటీ ఇవ్వట్లా. రైతులు చాలా మనోవేదతో ఉన్నారు. దాని కనుక గవర్నమెంట్ కనుక ఆలోచించకపోతే తగిన బుద్ధి చెబుతారు రైతులు. అంత పిచ్చాళ్ళు ఏం కాదు. అది చంద్రబాబు గారికి చెప్పేది ఏముంది, నువ్వు తొందరగా దాన్ని నోటిఫికేషన్ చేసి రమేష్ ఇంత పోతుంది, సత్యనారాయణ ఇంత పోతుంది, సుబ్బారావు ఇంత పోతుందని చెప్పకపోతే రైతులు టెన్షన్ పెట్టి సస్తారు. ముందు అది చెప్పమని అడుగుతున్నాను. భూమి ఔటర్ రింగ్ రోడ్లో పోతుంది. 70 మీటర్లు ఇవ్వడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. మార్కెట్ వాల్యూ అమ్మటి కానీ కాంపెన్సేషన్ ఇస్తే ఈ ధర్నాలు, ఈ రైతు వ్యతిరేకత ఇదంతా అవసరం లేదండి, సంతోషంగా ఇస్తారు. కానీ రైతులకి ఏమి తెలియజేయకుండా రైతులను ఒక పిచ్చివాళ్ళ కింద కట్టి ఈ రకంగా భూములు ఎట్లా పోతాయి మొత్తం 250 మీటర్లు గ్రీన్ ఫీల్డ్తో కలిపి తీసుకుంటా ఉంటాం. చాలా దారుణం. వంశపారంపర్యంగా వచ్చే భూములను వదులుకుంటున్నాము. వీళ్ళు ఇచ్చే మార్కెట్ రేటుకి మా బయట ఎక్కడ పొలం దొరకదు. 30 లక్షలకి 40 లక్షలకి మాకు ఎటువంటి భూములు దొరకవండి. కాబట్టి గవర్నమెంట్ మాకు సానుకూలంగా రైతుల తరఫున పనిచేసి మాకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం. ఏం గ్రామ సభలు పెడతాం, రైతులకు తెలియజేయటం, మీ భూమి ఇంత పోతుంది అంత పోతుందని చెప్పడం కానీ ఏమీ లేదండి. క్లారిటీ అండి. వెంకట లక్ష్మీనరసింహారావు అండి, కంచికిచెర్ల. ఈ ఓఆర్ఆర్లో మాకు 4 ఎకరాల 20 సెంట్లు నేషనల్ హైవే ఆనుకున్నటువంటి పొలం పోగొట్టుకుంటున్నామండి ఈరోజు మేము. అది మాకు పూర్వీకుల నుంచి సంక్రమించినటువంటి ఆస్తి.
ఏదేమైనప్పటికీ ఓఆర్ఆర్కి తీసుకోవాల్సిన విస్తీర్ణానికంటే ఎక్కువ తీసుకొని రైతులకు అన్యాయం చేస్తుందండి గవర్నమెంటు, అందులో ఎటువంటి అనుమానం లేదు. ఇకపోతే అదేవిధంగా నష్టపరిహారం విషయంలో కూడా రైతులకి అయిష్టంగా భూమిని ఇచ్చినప్పటికి కూడా నష్టపరిహారం కూడా 2013 లారా చట్టం ప్రకారం కాకుండా 2018లో మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు 2018లో సవరించేసేసి కేవలం 2.5 రెట్ల వరకు మాత్రమే పరిమితం చేసిందండి. అది చాలా అన్యాయం. లారా చట్టం ప్రకారం అయితే కనీసం మినిమం 4 రెట్లు రావాలండి. అదేంటంటే నష్టపరిహారం విషయంలో 1 to 2 times అని ఇచ్చింది. 1 to 2 అక్కడ లాజిక్ ఉందండి. 1 to 2 అంటే 1 నుంచి 1.1 అయినా 1.99 అయినా 2 నుంచి లోపల 1 పైన అంతేనే ఇవ్వచ్చు. దానివల్ల సొలైటీ అని ఇంకోటి ఇస్తారండి. దానికి అది 100% మ్యాండేటరీ అది. అందుకోసం చెప్పి రైతుల్ని అన్ని విధాలుగా కూడా గవర్నమెంట్ అన్యాయం చేస్తున్నాడు ఈ ఓఆర్ఆర్ తీసుకునే విషయంలో. అసలు ఓఆర్ఆర్ ఇప్పుడు మాది ఉందండి 4 ఎకరాల 20 సెంట్లు. యాక్చువల్గా 2003లో మాకు అందులో ఇదే ఓఆర్ఆర్ కాదు, అప్పుడు నేషనల్ హైవే కింద 12 సెంట్లు పోయింది. ఈ 4 ఎకరాల 20 సెంట్లు, అప్పుడు 4 ఎకరాల 32 సెంట్లు ఉండేదండి. ఈ 12 సెంట్లకు ఆ రోజు వాళ్ళు ఇచ్చింది ఎంతంటే మాకు 13,432 రూపాయలు, అంటే 1,122 రూపాయలు ఒక సెంటుకండి. ఈరోజు గవర్నమెంట్ వాల్యూ అదే పొలానికి 61 లక్ష, గవర్నమెంట్ వాల్యూ ఎకరానికి 61,50,000 ఇచ్చారు. అంటే ఒక సెంటుకి 61,500 గవర్నమెంట్ వాల్యూ. అంటే 2003కి 2026కి 23 సంవత్సరాల వ్యత్యాసంలో ఎన్ని రెట్లు పెరిగిందో చూడండి. దీని ప్రకారం ఆలోచిస్తే ఫ్యూచర్లో అంటే ఇంకో 20 సంవత్సరాల తర్వాత దీని విలువ ఎంత ఉంటుందో చూడండి. ఈరోజు వాళ్ళు ఇవ్వబోయేది ఏంటంటే మాకు 1,50,00,000 అండి ఎకరానికి. మరి అదే కనుక ఆ లెక్కలో కనుక డ్యామేజ్ ప్రకారం లెక్కేస్తే 50 కోట్లు ఇవ్వాలండి. సో గవర్నమెంట్ ఏదేమైనప్పటికీ దాన్ని పునఃపరిశీలించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందండి. సో ఏదేమైనప్పటికీ పునఃపరిశీలించాలి. ఔటర్ రింగ్ రోడ్డు విషయంలో దాన్ని కుదించాలి. తర్వాత అవసరం కాదా, అవసరం లేకుండా ఎక్కువ విస్తీర్ణం తీసుకొని రైతులను ఇబ్బంది పెట్టడం అనేది చాలా బాధాకరమైన విషయం అండి. మరొకసారి పరిశీలించి గవర్నమెంటు రైతులందరికీ న్యాయం చేకూర్చాలనే దృక్పథంతో నేను పత్రికాముఖంగా తెలియపరచుకోవాలి. ఇప్పుడు సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అనేది ఒకటి చేయాలండి, అది చేయలేదండి. కనీసమైన ఎటువంటి సమాచారం లేదండి. 5/1 గజెట్ నోటిఫికేషన్ యాక్చువల్గా ఏంటంటే ప్రపోజల్ మాత్రమే ఇచ్చారే కానీ ఆ తర్వాత ఎటువంటి సమావేశాలు జరపడం కానీ ఏమీ జరగలేదండి. అదేవిధంగా కనీసం ఇంటిమేషన్ కూడా లేదు అందులో ఎంత పోతుంది అనేది. మాకు ఈ 4 ఎకరాల 20 సెంట్లు పోతుందని ఎలా తెలుస్తుంటే ఆ నోటిఫికేషన్లో ఇచ్చిన దాని ప్రకారం టోటల్గా ఎఫెక్టెడ్ ఏరియా ఎంత ఉన్న దాంట్లో ఉంది కాబట్టి మేము చెప్పగలుగుతున్నాం అంతవరకే. అందరికీ నమస్కారం. నా పేరు రాజేంద్ర ప్రసాద్ రెడ్డి, మాది పశ్చిమ గోదావరి జిల్లా. ఈరోజు ఎంబీ భవన్లో అమరావతి ఔటర్ రింగ్ రోడ్ 190 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం గురించి, ఆ నిర్మాణం కావాల్సిన భూముల గురించి తీసుకుందామని ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. సో రైతులందరూ ఇక్కడ సమావేశానికి వచ్చారు. అయితే నేను చెప్పేది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లోనూ రైతులు ఎవరు కూడా భూ సేకరణకి సహకరించవద్దనే కోరుతున్నాం. ఎందుకంటే ఈ ఓఆర్ఆర్ అవసరం లేదు. అమరావతికి ఔటర్ రింగ్ రోడ్ 190 కిలోమీటర్ల ఓఆర్ఆర్ అవసరమని ఎవరు చెప్పారు, ఏ సంస్థ చెప్పింది, మీకు ఎలా ఏ రీసెర్చ్లో తేలింది? ఆల్రెడీ వెస్ట్ బైపాస్ కట్టారండి, వెస్ట్ బైపాస్ పనిచేస్తుంది. అలాగే ఈస్ట్ బైపాస్ ఒకటి కొడితే సరిపోతుంది. అలా అది కాకుండా చంద్రబాబు నాయుడు హైదరాబాదు పిచ్చలో పడి ఇక్కడ ఔటర్ రింగ్ రోడ్ అన్నాడు 190 కిలోమీటర్లు. హైదరాబాదులో 1999లో 60 లక్షల జనాభా ఉన్నప్పుడు అక్కడ 157 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్ అన్నారు. ఇప్పుడు మీకు అసలు మొత్తం 29 గ్రామాలలో 2 లక్షల జనాభా కూడా లేరు. అసలు వచ్చే 50 నుంచి 100 ఏళ్ళు కూడా ఇంత ఔటర్ రింగ్ రోడ్ అవసరం లేదు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ మళ్ళీ ఇన్నర్ రింగ్ రోడ్ 97 కిలోమీటర్లు అంటున్నారు. ఎన్ని రహదారులు కడతారు ఇది ప్రభుత్వం? మళ్ళీ అక్కడ ఏదో మచిలీపట్నం టు హైదరాబాదు గ్రీన్ఫీల్డ్ హైవే అంటున్నారు. ఇంకో విషయం ఏంటంటే అసలు మన కంచికిచర్ల ఇబ్రహీంపట్నం నేషనల్ హైవే 65కి అనుసంధానంగా ఒక బైపాస్ మళ్ళీ 15 కిలోమీటర్లు నిర్మిస్తా అంటున్నారు. అది కృష్ణా జిల్లాకి, కృష్ణా నదికి బఫర్ జోన్ నష్టం. అంటే ఈ ప్రభుత్వానికి ఒక విజ్ఞత లేదు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు రోడ్లు కడతామంటారు. లేకపోతే అక్కడ చూశారు కదా 2015లో 35,000 ఎకరాలు తీసుకున్నారు. మళ్ళీ రెండో విడత భూ సమీకరణ అని ఇప్పుడు 18,000 అంటున్నారు. ఇక్కడేమో ఇప్పుడు ఇక్కడ ఓఆర్ఆర్ కోసం రైతులు 10,000 ఎకరాలు ఇవ్వాలి. రిజర్వ్ ఫారెస్ట్లోంచి వెళ్తుంది కొంత ప్రాంతం రిజర్వ్ ఫారెస్ట్. ఈ ఓఆర్ఆర్ నిర్మాణం వల్ల కృష్ణా గుంటూరు, ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాలు
దారుణంగా దెబ్బతింటాయి. ఇక్కడ పర్యావరణం దెబ్బతింటుంది, వ్యవసాయం దెబ్బతింటుంది, ఇక్కడ ప్రజల జీవన విధానం దెబ్బతింటుంది. ఈ ఓఆర్ఆర్ ఏ రకంగానే అవసరం లేదు. అంటే చాలామంది రైతులు ఏంటంటే మీరు 70 మీటర్లు కట్టండి, 140 మీటర్లు వద్దు, మేము కొద్దిగా అయితే భూమి ఇస్తామని కొంతమంది అంటున్నారు. కానీ చాలామందికి తెలియని విషయం ఏంటంటే ప్రభుత్వం పారదర్శకత లేదంటే అవసరం లేనిది కట్టేటప్పుడు పారదర్శకత అది ఎక్కడి నుంచి వస్తుందండి? కాబట్టి నేను ఖచ్చితంగా చెప్తున్నా, ఈ ప్రభుత్వానికి ఒక చిత్తశుద్ధి లేదు, ఈ ప్రభుత్వం దగ్గర పారదర్శకత లేదు. రాజధాని విషయంలో ఈ ప్రభుత్వం చాలా కన్ఫ్యూజన్గా ఉంది. కాబట్టి ప్రజలారా, 2వ విడత భూ సమీకరణ 7 గ్రామాల్లో చేస్తున్నారు, దానిని వ్యతిరేకించండి. అలాగే ఓఆర్ఆర్ భూసేకరణ కూడా పూర్తిగా వ్యతిరేకించండి. అభివృద్ధి అనేది చాలా మంచి ప్రశ్న అడిగారు. రాష్ట్ర విభజన జరిగింది 2014లో, 2015లో ప్రజలు 34,000 ఎకరాలు ఇచ్చారు. ఆ 34,000 ఎకరాలకి ఈరోజు 50-60,000 కోట్లు తీసుకొచ్చి ఏంటి రాజధాని నిర్మిస్తున్నారు. ఆ రాజధాని నిర్మించమండి, అది అభివృద్ధి కదా. రాజధాని నిర్మిస్తే అది అభివృద్ధి అవుతుంది. అలాగే ఇప్పుడు వెస్ట్ బైపాస్ కట్టారు, అది అభివృద్ధి కదా. అవి చేయమనండి. అంతేగాని ముందు రాజధాని అనేది ఒక ఫంక్షనింగ్ అయిన తర్వాత అప్పుడు మనము ఇప్పుడు చూడండి 14 తర్వాత విజయవాడలో 2 ఫ్లైఓవర్లు కట్టారా, అవసరమైన కడుతున్నారు కదండి. కాబట్టి అభివృద్ధి అంటే అవసరమైంది అభివృద్ధి, అంతేగాని ప్రజల జీవితాలని నాశనం చేసి వాళ్ళ లైవ్లీహుడ్ అంటే వాళ్ళ ఫుడ్ వచ్చే విధానాలను ధ్వంసం చేసి వాళ్ళు ఈరోజు మీకు ఈరోజు కూడా చెప్తున్నాను, మొన్న 34,000 ఎకరాలు 2015లో ఇచ్చారు. ఆ భూములు ఇచ్చిన వాళ్ళు అక్కడ వ్యవసాయ కూలీల పరిస్థితి ఏంటో చూశారు కదా. ఈరోజు వాళ్ళు 30 కిలోమీటర్ల దూరం వెళ్ళి పని చేసుకొస్తున్నారు. ఇంకా చెప్పాలంటే కొంతమంది దెబ్బతిన్న వాళ్ళు అక్కడ ఈరోజు బయటికి వెళ్ళి నగరాల్లో సెక్యూరిటీ గార్డుల్లా లేకపోతే హోటల్లో ఏంటి స్వీపర్లా పనిచేస్తున్నారు. కాబట్టి అభివృద్ధి అంటే ఇది కాదండి. అభివృద్ధి అంటే ప్రజలు ఇంక్లూడ్ చేయాలి. అభివృద్ధి అంటే అది సామాన్య మానవుడు కూలి పని చేసుకునే వాళ్ళు కూడా నష్టపోకుండా ఉండాలి, అదే అభివృద్ధి. ఈరోజు 1 ఎకరం 2 ఎకరాలు ఇచ్చిన వాళ్ళు 29 గ్రామాల వాళ్ళు చాలామంది దెబ్బతిన్నారు. అక్కడ రైతు కూలీలు దెబ్బతిన్నారు. వాళ్ళ గురించి ఎవరో మాట్లాడేవాళ్ళు లేరు. మాట్లాడకుండా ఈరోజు మళ్ళీ కొత్తగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని లేకపోతే స్పోర్ట్స్ సిటీ అని అన్నారు. ఇవన్నీ అర్థం లేని మాటలు. అసలు స్పోర్ట్స్ సిటీ ఎక్కడ కడతారండి? స్పోర్ట్స్ సిటీ ఏ ఫీజిబిలిటీ ఏముంది? ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అన్నారు. గన్నవరం ఎయిర్పోర్ట్ విస్తరణ కోసం ఈరోజు 2015లో 3 అధికార లేఅవుట్లు తీసుకున్నారు. వాళ్ళకి ఈ రోజు వరకు కూడా 550 మందికి ఈ రోజు కూడా ప్రభుత్వం భూములు ఇవ్వలేదు. ఏంటి ల్యాండ్ డెవలప్ చేసి ఫ్లాట్లు ఇస్తాం, ఈ రోజుకి ఇవ్వలేకపోయింది. నువ్వు మళ్ళీ కొత్తగా ఎయిర్పోర్ట్ అంటామంటే అసలు సిగ్గుచేటు కదా ఇది. ప్రజలకి నువ్వు చేయాల్సిన పనులు మానేసి నువ్వు ఇప్పుడు ఎప్పుడైతే 2వ విడత భూములు తీసుకుంటూ మొదలు పెడతారో 18,000 ఎకరాలు ఇక్కడ మొదటి దెబ్బతింటుందండి. అభివృద్ధి అంటే ఏంటి? మనం మొదలుపెట్టి ఏదైతే ప్రణాళిక చేసామో అది మొదలు పెట్టాలి, అది చెయ్యాలండి. మరి చంద్రబాబు నాయుడు 2017లో కొత్త ఎయిర్పోర్ట్ అవసరం ఎప్పుడైనా మాట్లాడా? మరి అప్పుడు ఇక్కడ ఎందుకు 700 ఎకరాలు తీసుకున్నాడు ఆ గన్నవరంలో? మరి అప్పుడు లేనివన్నీ ఇప్పుడు కొత్త ఎందుకు వస్తున్నాయి నీకు? అంటే నీకు ఇక్కడ కట్టడం ఇష్టం లేదు. ఇప్పుడు ఫస్ట్ పేజ్ మొదటి దశ అన్నారు చూసారా అమరావతి, అది కట్టడం ఇష్టం లేదు. నీ కొత్తగా భూములు తీసుకుని అవి మళ్ళీ తాకట్టు పెట్టి ఆ డబ్బులు తెచ్చి నీ రియల్ ఎస్టేట్ వ్యాపారానికి నీ పార్టీ నడుపుకోవడానికి డబ్బులు తప్ప, లేకపోతే నువ్వు నిజంగా అభివృద్ధి చేసేవాడు అయితే ఇన్ని మాటలు మాట్లాడవు. నువ్వు నిజంగా అభివృద్ధి చేసేవాడు అయితే ముందు నువ్వు కడతావు. ఇది కట్టి తర్వాత ఈ ఫలితాలు అక్కడ జనాభా ఇప్పుడు అది కడుతున్నారండి. వచ్చే 3 ఏళ్ళు అక్కడ ఒక 50,000 మందో 1,00,000 మందో రాజధానిలో ఉండేటట్టు చేయండి. అది చేయడం మానేసి మీరు ఇన్ని మాటలు మాట్లాడతాం కరెక్ట్ కాదు. ఈ ప్రభుత్వ విధానాన్ని మేము ఖండిస్తున్నాం, ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. భూ సేకరణకు కానీ భూ సమీకరణకు కానీ ఎవరు భూములు ఇవ్వద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. మాది గుంటూరు జిల్లా ఒట్టిచేరుకూరు మండలం, మాది వింజనంపాడు గ్రామం అండి. ఇప్పుడు మన అమరావతికి ఓఆర్ఆర్ అని ఒక ప్రతిపాదన తీసుకొచ్చారండి. 189 కిలోమీటర్లని. ఈ 189 కిలోమీటర్లలో 5 జిల్లాలు 121 గ్రామాలు 27 మండలాలకి మొత్తం 10,000 ఎకరాలని ప్రపోజ్ చేసి రైతులతో ప్రమేయం లేకుండా గవర్నమెంట్ నిర్ణయాలు తీసుకుంటుందండి. సచివాలయాల్లో గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చారండి. అది 250 మీటర్ల ఎడల్పుతో ఇచ్చారండి. ఇప్పుడు మన దేశంలో ఏ హైవే కూడా 70 మీటర్లు మించి లేదండి. మన దేశంలో కలకత్తా హైవే కానీ ఇప్పుడు మన చెన్నై ఎక్స్ప్రెస్ హైవే కానీ ఏ హైవేలు కూడా అండి 70 మీటర్లు మించి లేవండి. అవి కూడా 8 లైన్ల రోడ్లు వచ్చినాయండి 70 మీటర్లతోటి. మరి మన ఉమ్మడి గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ మన ఆంధ్రప్రదేశ్ వచ్చేసరికి ఇది ఎప్పుడో అసలు మన జనం ఇంకా పెరగల, అసలు జనం పెరిగే పరిస్థితి కూడా కనపడలే. అందరూ మన అమరావతిలో ఎప్పుడు పెరిగిద్దో కూడా తెలియదు జనం. ఇది అమరావతి నిర్మాణం కంప్లీట్గా ఎప్పటికైతే తెలియదు, ఈ జనాభా ఎప్పుడు పెరిగిద్దో తెలియదు. ఎప్పుడు పెరిగిద్దో తెలియని జనాభా కోసం ఈ రకంగా కనీసం 70 మీటర్లతో రోడ్డు తీసుకొని దానికి తగ్గట్టు నష్టపరిహారం
ప్రైవేటు మార్కెట్కి 4 రెట్లు ఇస్తే రైతు ఆనందంగా భూములు ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. అభివృద్ధికి వ్యతిరేకంగా ఏ రైతు తీర్మానం చేయడండి. అసలు మీరు అవసరం లేని రోడ్డు, ఎప్పుడో 30-40 ఏళ్ళకి అవసరమైన రోడ్డుని, ఇప్పుడు జనం లేని రోడ్డుని, జనం పెరగనే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జనం ఈ తక్కువ జనాభా ఉన్న రోడ్డుకి గత ఎప్పుడో 50 ఏళ్ళకి దృష్టిలో పెట్టుకొని ఇప్పుడే మీరు ఈ రకంగా 5 జిల్లాల రైతుల్ని, 10,000 మంది రైతుల్ని భయాందోళనలకు గురి చేసేటట్టు 70 మీటర్లు అవసరమైన రోడ్డుకి 250 మీటర్లని, 500 మీటర్లని, 18 కిలోమీటర్ 20 కిలోమీటర్ బఫర్ జోన్ అని పెట్టి ప్యానిక్ చేస్తున్నారు. అసలు మీకు వాస్తవంగా భూములు ఈ రోడ్లకి ఎంత అవసరమో అంత తీసుకుంటే అంత తీసుకొని ప్రైవేట్ మార్కెట్కి 4 రేట్లు అదనంగా ఇస్తే రైతులు సహకరిస్తారు. మరి కొన్ని చోట్లేమో ప్రైవేట్ మార్కెట్ ఏమో 2 కోట్లు 3 కోట్లు ఉంది, రిజిస్ట్రేషన్ వాల్యూ 10 లక్షలు కూడా లేదు. రిజిస్ట్రేషన్ వాల్యూ ప్రకారం మీరు ఏదో 2 రేట్లు 2.5 రేట్లు అంటున్నారు. ఆ రకంగా ఇస్తే అసలు ఏ రైతు కూడా మీకు సహకరించరు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళు యాంటీ సోషల్ ఎలిమెంట్గా మారిపోవాల్సి వచ్చిందండి. రైతు యాంటీ సోషల్ ఎలిమెంట్గా మారిపోతారు. మీరు ఆ పరిస్థితిని, రైతుని రోడ్డును పడేసే పరిస్థితి తీసరావద్దండి. అసలు మేము అభివృద్ధికి వ్యతిరేకం కాదు సార్. 70 మీటర్లు తీసుకొని ప్రైవేట్ మార్కెట్కి 4-5 రేట్లు ఇప్పుడు రాబోయే 50 ఏళ్ళ దృష్టిలో పెట్టుకొని మీరు రోడ్లు అడుగుతున్నారు. రాబోయే 50 ఏళ్ళ తర్వాత ఎంత రేటు వచ్చింది అది ఇప్పుడు ఏమండి రైతుకు ఆనందంగా ఇస్తాడు మీకు? అసలు వ్యతిరేకించడు రైతు. ఇప్పుడు మీరు రాబోయే 50 సంవత్సరాల దృష్టిలో పెట్టుకొని మేము రోడ్లు తీసుకుంటామంటున్నారు, తీసుకోండి. 50 ఏళ్ళ తర్వాత ఎంత రేటు వచ్చింది ఈ భూమి ఇప్పుడు సదరం మీటరు అన్ని డబ్బులు ఇప్పుడు రైతులకు ఇవ్వండి. ఏ రైతు మిమ్మల్ని వ్యతిరేకించడో నేను స్వాగతిస్తాడు. అందుకని మీరు ప్రైవేటు రిజిస్ట్రేషన్ వాల్యూలు, గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ వాల్యూలు కొన్నిసార్లు బాగా తక్కువగా ఉన్నాయి. మరి దాని ప్రకారం అయితే అసలు రైతు కంప్లీట్గా బాగా నష్టపోతాడు, తీవ్రంగా నష్టపోతాడు. మరి దీన్ని ఈ విషయాలు మొత్తం మీరు ఎలాంటి పరిగణలో తీసుకొని ఏ రైతు నష్టపోకుండా మీరు దీన్ని ముందలదేసిపోతారో మరి మేము భయాందోళనగా ఆలోచిస్తున్నాం. అర్థం కావట్లేదు మాకు. దీన్ని మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకుని రైతుని, ఏ రైతు నష్టపోకుండా మీరు రైతుల్ని సేవ్ చేస్తారా అని మేము ఆలోచన చేస్తున్నామండి. ఏ రైతు నష్టపోకుండా ఇప్పుడు గత ప్రభుత్వంలో పేదలకు ఇళ్ళు ఇవ్వడానికి భూములు తీసుకున్నారు రైతులు. అప్పుడు ఉన్న పరిస్థితులను బట్టి ఏ రైతు కూడా అంత తీవ్రంగా వ్యతిరేకించాలి. ఎందుకంటే వాళ్ళకి సాటిస్ఫై చేసి గత ప్రభుత్వం ఇళ్ళకి భూములు తీసుకుంది. మరి ఇప్పుడు ఈ ఓఆర్ఆర్ వచ్చేసరికి రిజిస్ట్రేషన్ వాల్యూలు తక్కువ ఉన్న కాడ, ప్రైవేట్ మార్కెట్ ఎక్కువ ఉన్న కాడ మీరు మీరు తీసుకునే నిర్ణయాలు అయితే తీవ్రంగా నష్టపోతాడు. ఈ ప్రాజెక్టు ముందలకు పోదండి. ఈ ప్రాజెక్టు సరిగ్గా ముందలకు జరగదండి. ఇది మీరు ఏ రైతు వ్యతిరేకించకుండా మీరు నిర్ణయం తీసుకుంటే మేము స్వాగతిస్తామండి. ఏ రైతును కూడా అందరం సాటిస్ఫై చేయగలిగితే మీరు రిజిస్ట్రేషన్ వాల్యూ ఏమో రిజిస్ట్రేషన్ వాల్యూ తక్కువ ఉంది, ప్రైవేట్ మార్కెట్ చాలా ఎక్కువ ఉంది. దీనికి మీరు ఎట్ట కంపేర్ చేసి రైతుని సాటిస్ఫై చేస్తారో ఆ నిర్ణయాలని తీసుకొని మరి రైతులందరినీ సాటిస్ఫై చేసి తీసుకుంటే మేము సంతోషించేవాళ్ళమేనండి. కిలారి పద్మావతి అండి, మాది పొత్తూరు గ్రామం. మాది మొత్తం 600 ఎకరాల దాకా పోతుందండి. మా పొత్తూరు అంకిరెడ్డిపాలెం గ్రామం కింద మా రైతులు కూడా కొంతమంది వచ్చి ఉన్నారు. విషయం ఏంటంటే అండి, ఇవాళ జరుగుతున్న ఈ ఔటర్ రింగ్ రోడ్డు కార్యక్రమం అనేది రైతుల్ని చాలా ఇబ్బందుల్లోకి నెట్టేస్తుంది. ఇప్పుడు గవర్నమెంట్ రేటుకి ప్రైవేట్ ఇబ్బంది అంటే ఇప్పుడు మార్కెట్ రేటు వేరుగా ఉంది, గవర్నమెంట్ రేటు వేరుగా ఉంది. ప్లస్ అసలుకి ఈ గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన దగ్గర నుంచి ఒక అధికారి కానీ ఎవరు కూడా మాకు అసలుకి ఆ గవర్నమెంట్ పోస్టుల్లో ఉన్న వాళ్ళు ఎవరూ కూడా సర్వేయర్లు కానీ లేకపోతే విఆర్ఓలు కానీ ఒక్కళ్ళు కూడా మాకు గ్రామ సభలు అనేది నిర్వహించాల. కనీసం మేము ఫోన్ చేసి అడుగుతున్నా కూడా అసలు మీకు ఎలా తెలిసి ఇన్ఫర్మేషను, మీకు తెలిస్తే మాకు పాస్ చేయండి అని రివర్స్లో మమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు. అధికారులే మమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు, మీకు ఎక్కడి నుంచి వచ్చింది గజెట్ అనేది? గజెట్ అనేది పబ్లిక్, అది రాజముద్ర వేసినట్టుగా గజెట్ అనేది దాన్ని మనం అట్లా కన్సిడర్ చేస్తాం. కానీ వాళ్ళు మీకు అది ఎక్కడి నుంచి వచ్చిందంటే దానికి సమాధానం ఏం చెప్పాలండి? ఇంకొకటి, కనీసం మేము వెళ్ళి కలెక్టర్లను కలుస్తున్నా, జాయింట్ కలెక్టర్లను కలుస్తున్నా, వస్తాం, చూస్తాం, చేస్తాం. హడావుడేముంది? ఇంకా క్యాబినెట్లోనే నిర్ణయం కాలేదంట. క్యాబినెట్లో నిర్ణయం కాకపోతే జేసీ అశుతోష్ శ్రీవాస్తవ గారు మాకేం చెప్పారంటే అసలు క్యాబినెట్లోనే నిర్ణయం కాలేదన్నారు. క్యాబినెట్లో నిర్ణయం కాకపోతే అసలు గజెట్ ఎలా రిలీజ్ చేశారు? రైతులు పిచ్చివాళ్ళు కాదు కదండి.
రైతులు ఒకవేళ చదువుకోకుండా అమాయకులు అయితే అయ్యి ఉండొచ్చు, వాళ్ళకి పిల్లలు ఉంటారు, వాళ్ళకి కాస్త కొంత జ్ఞానం ఉంటుంది, వాళ్ళు తెలియజెప్తారు, తల్లిదండ్రులకు బుద్ధులు చెప్తారు. మరి ఆయన ఏ ఉద్దేశంతో అలా చెప్పారో గెజెట్ ఎలా వస్తుంది క్యాబినెట్లో నిర్ణయం కాకుండా? ఇప్పుడు ఇది నేషనల్ హైవేకి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుంటున్న నిర్ణయం. స్టేట్ గవర్నమెంట్ దీన్ని ముందుకి రైతుల దగ్గరికి వచ్చి మాట్లాడి అక్కడ రేట్లు ఎలా ఉన్నాయి, ఏంటి, రైతుకు జరుగుతున్న సమస్యలు ఏంటి, వాళ్ళకున్న కష్టసుఖాలు ఏంటి అనేది గమనించకుండా, వాళ్ళకి ఏది కూడా వివరణ అనేది ఇవ్వకుండా ఇది ఏదో ముసుగులో పెట్టేసేసి రైతులను మోసం చేసేద్దాం, తీసేసుకుందాం భూములు. ఇప్పుడు 3D వస్తుంది అంటున్నారు. 3D చట్టం అనేది ఏదో ఒకటి వస్తుంది అంటున్నారు. అది వచ్చేస్తే కనుక భూములు వెళ్ళిపోతాయని కొంతమంది చెప్తున్నారు. మాతో సంబంధం లేకుండా భూములు లాగేసుకుంటారు, తీసేసుకుంటారు, అది రైతుతో పని లేదు అంటే సాధ్యపడుతుందా అంటే ఇప్పుడు ఇంత దూరం తీసుకొచ్చిన తర్వాత సాధ్యపడుతుందా అంటే మీరు చెప్పలేరు, మేము చెప్పలేము. రేపు ఏం జరుగుతుంది అనేది అధికారులు చెప్పాలి. ఆ అధికారి చెప్పలేనప్పుడు మాకెలా తెలుస్తుంది? రేపొద్దు ఇప్పుడు భూమి లాగేసుకుంటారండి, మేము ఎవరిని వెళ్ళి అడగాలి? ఇవాళ రేపు ఓట్లేసి నాయకులను గెలిపించుకున్నాము. నాయకుల దగ్గరికి వెళ్ళి మాట్లాడితే నేను పవన్ కళ్యాణ్ గారికి నేను వెళ్ళి అర్జీ ఇచ్చుకున్నాను అంటే ఆయన కలవలేకపోయాను, ఆయన ఆఫీస్లో నేను అర్జీ ఇచ్చాను. నేను ఇచ్చి కూడా దగ్గర 2 నెలలు అవుతుంది. గెజెట్ రిలీజ్ అయినా నేను 15 రోజులకి 20 రోజులకి వెళ్ళి ఇచ్చి వచ్చాను. ఏది జిల్లా కలెక్టర్కి ఇచ్చాను, నేను పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్లో ఇచ్చాను, కానీ నాకు ఇంతవరకు సమాధానం రాలేదు. అసలు సమాధానం అనేది ఇంతవరకు ఏంటమ్మా, ఇది ఉంది పోద్ది, నీకు ఇది చేద్దాం, నేను చేయలేను, నా వల్ల కాదు, ఇలాంటి సమాధానం కూడా మాకు రాలేదు. ఎవరినండి అడగాలి? మేము ఎవరిని అడగాలి చెప్పండి? ఏ నాయకులను అడగాలి, ఏ అధికారులను అడగాలి? అసలు ఏమి స్పందించట్లేదండి. అదే చెప్పట్లే, క్యాబినెట్లోనే నిర్ణయం కాలేదంటున్నారు. క్యాబినెట్లో నిర్ణయం కాకుండానే గెజెట్ ఎందుకు రిలీజ్ చేశారు మీరు? ఎవరి భూములు ఖాళీగా ఉన్నాయని తీసుకుందామనా? ఎవరి నోటికాడ కూళ్ళు లాగేసుకుందామని చేస్తున్నారు. ఇవాళ పిల్లల భవిష్యత్తులు ఆధారపడి ఉన్నాయి, మాకు పిల్లల చదువులు ఆధారపడి ఉన్నాయి, మా ఆరోగ్యాలు ఆధారపడి ఉన్నాయి. మేము చదువులు చెప్పించుకోవాలన్నా, పిల్లలు పెళ్ళిళ్ళు చేయాలన్నా, ఇల్లులు కట్టుకోవాలన్నా, మాకున్న ఆ ఎకరము, 1 ఎకరము, 2 ఎకరాలు ఏదో మాకున్న తులము పొలము భూమే మాకు ఆధారం. అది లాగేసుకుని ఏం చేస్తారండి? రైతు వెన్నుముక అంటున్నారు ఒక పక్కన, ఏం వెన్నుముక ఎరగదీసేసి కూర్చోబెడతారా? ఇప్పుడు ఆయన చెప్పినట్టు, ఆ సార్ చెప్పినట్టు ఇందాక గేదెలు కాసుకోవాలి, 4 గేదెలను కొనుక్కొని గడ్డి మలిపించుకొని, మాకు చేత కాదు, ఆ పని చేయడం చేత కాదు మాకు. కానీ ఆ పాలు పిండటం, ఆ పేడ ఎత్తటం అవన్నీ మేము నేర్చుకోవాలి. ఇంకా మేము ఏం డిమాండ్ చేస్తున్నామండి? రైతులకి ఖచ్చితమైన న్యాయం జరగాలి, ఖచ్చితమైన నష్టపరిహారం ఇవ్వాలి. మేము గవర్నమెంట్కి వ్యతిరేకం ఏం కాదు, ఆయన వేసుకునే రోడ్లకి మేము వ్యతిరేకం కాదు. ఔటర్ రింగ్ రోడ్ రావటం మంచిదే, రాజధానికి అభివృద్ధికి మేము వ్యతిరేకం ఏం కాదు. కానీ 70 మీటర్లు అన్నది 140 మీటర్లు చేశారు, 140 మీటర్లు అన్నది 250 మీటర్లు అంటున్నారు. ఇప్పుడు మళ్ళీ బఫర్ జోన్ అంటున్నారు. ఇవన్నీ ఎందుకు, ఎవరి కోసం? ఇచ్చిన 33,000 ఎకరాలు అభివృద్ధి చేసి చూపించండి ముందు అమరావతిలో, తర్వాత మీరు 100 రోడ్లు వేసుకోండి. రైతుకి న్యాయం చేయండి ముందు. అసలు మాకు ఇంతవరకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదండి. నాకు ఒక్కదానికి నోటీస్ వచ్చింది, మా పొత్తూరు గ్రామం, అంకిరెడ్డి గ్రామం మొత్తం మీద నాకు ఒక్కదానికి నోటీస్ వచ్చింది. ఏమని? మీరు అబ్జెక్షన్ పెట్టారు కాబట్టి జాయింట్ కలెక్టర్ గారిని పలానా రోజు మీట్ అవ్వండి. ఆ రోజు వెళ్ళి కలిశాను నేను, మా రైతులందరినీ తీసుకొని వెళ్ళాను. కలిస్తే ఆయన ఏమన్నాడు? క్యాబినెట్లోనే నిర్ణయం కాలేదమ్మా. నేను చెప్పాను, మీ పొలం ప్రపోజల్ పెట్టిన దగ్గర నుంచి నాకు బ్రెయిన్ స్ట్రోక్ కూడా వచ్చిందండి, మా పిల్లలు ఆందోళన పడుతున్నారు, మాకేంటి కర్మ ఏంటి? మీరు ఫీల్డ్ విజిట్ చేయండి, అక్కడ భూముల రేట్లు ఎంత ఉన్నాయో కనుక్కోండి, మార్కెట్ వాల్యుయేషన్ ఎంత ఉంది, గవర్నమెంట్ వాల్యుయేషన్ ఎంత ఉంది అనేది మీరు తెలుసుకోండి, దాని ప్రకారం మీరు నెక్స్ట్ ఏం చేయాలనేది ఆచరణలో పెట్టండి అని చెప్పండి. అమ్మ నేను తప్పకుండా వస్తానమ్మా, చూస్తానమ్మా అని 2 నెలలు అవుతుంది సార్. అసలు ఇంతవరకు మళ్ళీ సమాధానం లేదు మాకు, ఇంతవరకు సమాధానం అనేది లేదు మాకు. అధికారుల నుంచి కానీ, అసలుకి జిల్లా కలెక్టర్ దగ్గర నుంచి కానీ, ఎవరి దగ్గర నుంచి కూడా మాకు ఎలాంటి స్పందన లేదు. అసలు ఏమీ లేదండి, ఏమీ లేదు. అసలు ఊళ్ళోకి ఇంతవరకు ఎవరు రాలేదు. అది ఇప్పుడు ఇది మొదలుకొని మేము మా పొలాల్లోకి వచ్చినా, మా ఊళ్ళల్లోకి వచ్చినా కూడా మేము చూస్తా ఊరుకోవండి. మేము ప్రాణాలైనా పడంగా పెడతాం, అవసరమైతే చావడానికైనా రెడీయే. మా పిల్లలు మేము సామూహికంగా ఆత్మహత్యలు చేసుకోవడానికి కూడా రెడీగా ఉన్నాం మేము.